ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో నిన్న ఈరోజు కలిగిరి, వాయపాడు, గుర్రంకొండ మండలాల్లో బొప్పాయి పండించి నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పొలాల్లోకి వెళ్ళి పరిశీలించడం, రైతులు పరామర్శించడం జరిగింది. మదనపల్లిలో, కలిగిరిలో ఉన్నటువంటి నర్సరీ వాళ్ళు నాసి రకమైనటువంటి నారు వీళ్ళకి అంటగట్టారు. చదువులేని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నర్సరీ యజమానులు బొప్పాయి రైతుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే దాదాపు 200 ఎకరాల్లో ఈ ప్రాంతంలో పండించినటువంటి బొప్పాయి పంట తీవ్రంగా దెబ్బతిరిపోయింది. ఎకరానికి 2 లక్షల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టారు. కౌలు 35,000 నుంచి 40,000 రూపాయలు చెల్లించారు. మరి ఇంత సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ పంట సరిగా దిగుబడి రాలేదు. కాయ సైజు తగ్గిపోయింది, నాణ్యత లేదు, రంగు లేదు. దాదాపు 100 కాయలు కాయాల్సినటువంటి చెట్టు 5-6 కాయల కంటే ఎక్కువ కాయలేదు. ఎకరానికి 24 నుంచి 30 టన్నులు రావాల్సినటువంటి బొప్పాయి పంట 2-3 టన్నుల కంటే ఎక్కువగా వచ్చే పరిస్థితి లేదు. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అశ్రద్ధ మనకు కనపడతా ఉంది. పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి ఈ నర్సరీల మీద ప్రభుత్వం నిఘా లేదు. ఎవరికి అనుమతులు ఇచ్చారో, ఎవరికి అనుమతులు ఇవ్వలేదో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మదనపల్లిలో శేఖర్ రెడ్డి నర్సరీ దగ్గర నుంచే ఎక్కువ మంది రైతులు మన బొప్పాయి నారు తీసుకొచ్చారు. కలిగిరిలో ఉన్నటువంటి రాజన్న నర్సరీ, ఎల్లారెడ్డి నర్సరీ దగ్గర నుంచి కూడా బొప్పాయి నారు తీసుకొచ్చారు. ఈ 3 ప్రాంతాల్లో కూడా నర్సరీ యజమానులు చదువులేని బొప్పాయి రైతుల అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకొని నాసి రకం నారు ఇచ్చి మోసం చేశారు. లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సరీల మీద విచారణ జరిపించి వేటికి అనుమతి ఉన్నది, వేటికి లేదో తేల్చి అనుమతి లేకుండా మరి నాశనం నారు అమ్ముతున్నటువంటి నర్సరీ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, అనుమతి ఉన్నా కూడా నాశనమైన నారు అమ్ముతున్నటువంటి శేఖర్ రెడ్డికి సంబంధించింది కానీ, ఎల్లారెడ్డికి సంబంధించింది కానీ, రాజన్న సంబంధించి కానీ ఇలాంటి అనేకమైన వాళ్ళు ఇవాళ నాశనకం నారు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అనుమతులు ఉన్నాయో కూడా లేవో తెలియదు. మరి ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తక్షణమే విచారణ జరిపించి నాశనకం నారుని ఇచ్చినటువంటి నర్సరీ యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఎకరానికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో 30,000 ఎకరాలుగా బొప్పాయి సాగు సాగుతుంది. అందులో మన 80 జిల్లా కీలకమైనటువంటి బొప్పాయి సాగులో ముందున్నది. అందులో మన కలిగిరి కానీ, వాయపాడు కానీ, గుర్రంకొండ కానీ ఈ చుట్టుపక్కల మండలాల్లోనే ఎక్కువగా బొప్పాయి పండిస్తూ ఉన్నారు. ఆ విధంగా నష్టపోయినటువంటి బొప్పాయి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నాసి రకం నారుకి కారణమైనటువంటి నాసి రక విత్తనాలను సప్లై చేస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీ యజమాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రాయచోటు అనే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రైతులు సమీకరించి తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేయబోతా ఉన్నాం. మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతా ఉన్నాం. ప్రభుత్వమే నర్సరీలు ఏర్పాటు చేసి నాణ్యత కలిగినటువంటి నారు ఇచ్చి బొప్పాయి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.